గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు నుంచో వింటూ ఉన్నారు కదా ఇది, అంటే మొన్న నాని గారు హిట్ 3లో ఒకటి అన్నారు, కెరియర్ బిగినింగ్ నుంచి వింటూ ఉన్నాను ఇదని. మీరు కూడా వింటూ ఉన్నారు, నీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది, నీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది, చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి. సో ఇప్పుడు కనిపిస్తుందా ఆ మాటలన్నిటికీ మీనింగ్? బట్ దానికి తోడుగా హార్డ్ వర్క్ కంటిన్యూస్గా ఉంటేనే ఇది మనకు వస్తుందని కూడా అర్థమైంది. ఇప్పుడు నేను కాలు కన్యాకుమారి చేయి చండీగఢ్ వెళ్ళిపోయినా సింక్లోకి తీసుకురాగలరా? ఎవరి గురించి? హ్యాపీగా. ఎవరి గురించి? సూర్య అనుకుంటా. అంటే మేము చాలా సార్లు అడిగాం సూర్యాని డాన్స్ చేయి అంటే టీవీ9లో ఉన్నప్పుడు అడిగితే డాన్స్ చేయమని అడుగుతుంటే ఎప్పుడూ చేసేవాడు కదా, ఏ పార్టీలో చేసేవాడు కదా, నాకు డాన్స్ రాదని వాడు సింపుల్ గా. బట్ విన్నర్ అయిపోయాడు, మేము షాక్ అయ్యాం. అబద్ధం ఆడేవా ఇన్ని రోజులు అంటే, లేదురా నాకు రాదురా అనేవాడు. నేను షాక్ అయ్యాను. సూర్య తోటి ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ ఆర్జే సూర్య. బికాజ్ ఆయనతోటి వర్క్ చేశాం కదా, డే అండ్ నైట్ కష్టపడడం, ఆయన రెస్ట్లెస్గా ఉండి ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఇంకో పక్క రియాలిటీ షోకి టైం ఇచ్చి మాకు రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకొని ఎలాగైనా చేయాలి అంటే మేము ఒక ఫోకస్తో ఉంటాం కదా, మేము ఒక కలలు కంటూ ఉంటాం, విన్ అవ్వాలి, షోస్ విన్ అవ్వాలి, మేము చేసే షోస్ అన్ని విన్ అవ్వాలి. సో దానికి తోడుగా ఆయన నిలిచి ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేసి ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏందో అంటే మనోడు ఫస్ట్ నుంచి ఏంటంటే, మీరు డాన్స్ మీద ఉన్నారంటే డాన్స్ మీదే ఉంటారు. మనోడు అలా కాదు, ఒక పక్క ఆర్జే కంటిన్యూ అవుతూ ఉంటాడు, మల్టిపుల్ టాస్క్లు చేస్తూ ఉంటాడు. ఒక రోజులో ఎంత స్ట్రెస్ అవుతాడో నాకు తెలియదు, కానీ ఎప్పుడు అదే ప్లెజెంట్ ఫేస్తో వస్తాడు. 100% చాలా పాజిటివ్ పర్సన్. యా, సూపర్ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటా చిన్న పాప, అందరూ క్యూట్ పిల్ల అంటున్నారు, బినీటా చెట్రి, రైట్? అది చాలా క్యూట్ పిల్ల, సాఫ్ట్ అన్నట్టు, అంటే టర్మ్స్ అలా ఉన్నాయి. ఆమెను చూస్తే మీరు వెనక్కి మడత పెట్టేశారు, ఎలా మడత పెట్టారు, అలా మడత పెట్టారు, ఏంటి ఈ బోన్స్ ఉన్నాయా లేదా అనే డౌట్ వచ్చింది. ఇంకా బినీటా గురించి చెప్పాలంటే షీఈ్ అ టాలెంటెడ్ కిడ్. ఇంకొక వర్డ్ చెప్పాలంటే నాకు అనిపించేది ఏమిటంటే ఒక గాడ్స్ గిఫ్టెడ్ చైల్డ్ అనొచ్చు అమ్మాయిని. సో 8 years, సో ఇప్పుడు 9 కాబోతుంది. సో వెరీ టాలెంటెడ్. సో ఐఎమ్ లక్కీ యాక్చువల్లీ, అంత టాలెంటెడ్ పాపతోటి నేను వర్క్ చేయడం అనేది ఫర్ మీ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేట్ ఫీలింగ్. అంటే చాలా రోజుల తర్వాత మా టాలెంట్ కూడా చూపించుకోవడానికి మాకు తోడుగా ఇంకొక టాలెంట్ దొరికి రెండు కలిస్తే ఎలా ట్రోఫీ కొడతాం అనేదే డాన్స్ ఐకాన్ 2 నా వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, బికాజ్ మీరు గెలిచిన వెంటనే ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మాకు ఇస్తున్నారు. మీకు ఐ డ్రీమ్ మీద ఉన్న మీకున్న దాన్ని ఏమంటారు, మమకారం అనాలో ఏమనాలో తెలియదు కానీ ఏం లేదు, ఎప్పుడు చాలా రోజుల నుంచి ఇవ్వాలనుకున్నాను నేను కూడా ఐ డ్రీమ్స్కి. సో ఫైనల్లీ ఇలా కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏంటి ఇప్పుడు 8 years 9th వచ్చింది అంటున్నారు, వస్తుంది అంటున్నారు. డబుల్ డిజిట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళిపోద్ది కంప్లీట్. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో అమ్మాయి, బ్రిటన్ టాలెంట్లో ఆల్రెడీ షీఈస్ క్వాలిఫైడ్. సో షీఈస్ ఇంటూ నెక్స్ట్ రౌండ్, మేబీ సెమీస్ అనుకుంటా. సో దానికోసం ప్రిపరేషన్స్ ఒకవైపు జరుగుతూనే మన షోకి తను టైం ఇస్తుంది అనమాట. సో మన షోకి రాకముందే షీఈస్ ఇంటూ బీజీటీ. మన షోకి యాక్చువల్లీ ఒక సర్కస్ అనే చెప్పాలి. ఎందుకంటే మన డాన్స్ ఐకాన్కి ఆడిషన్కి నేను చాలామందిని సెర్చ్ చేశాను, స్టూడెంట్స్ని, కంటెస్టెంట్స్ కోసం సెర్చ్ చేస్తే నాకు బెస్ట్ ఎవరు అనిపించలేదు. నాకేమనిపించిందంటే సరే బెస్ట్ ఎవరన్నా దొరికితే షో చేద్దాం, లాస్ట్ టైం సీజన్ 1 లాగా అవ్వద్దు. సీజన్ 1లో నాకు 4th place వచ్చింది. అయితే అప్పుడు ఇంకా ఎక్కువ కసి ఉండింది నాకు, ఆ టైటిల్ కొట్టాలి, ఎందుకంటే గెలిస్తే ఒక పెద్ద హీరో తోటి కొరియోగ్రఫీ ఆపర్చునిటీ అన్నారు. సో చాలా గట్టిగా ట్రై చేస్తే నాకు ట్రాన్ బ్రదర్స్ అనే 2 అబ్బాయిలు కంటెస్టెంట్స్గా దొరికితే వాళ్ళది ఒకటే స్టైల్ అనమాట. అప్పుడు కూడా చాలా కష్టపడి ఏదేదో మ్యాజిక్ చేసి ఫైనల్ దాకా వెళ్ళాం, కానీ విన్ అవ్వలేకపోయాను అనమాట. అది అలానే ఉండిపోయింది నాకు, కొట్టలేకపోయానే ట్రోఫీ అని చెప్పి. సో ఈ సీజన్ కూడా అలా అవ్వద్దు, చేస్తే ఏదైనా బెస్ట్ కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్తో వెళ్దాం, అప్పుడు మన టాలెంట్ అంతా చూపించవచ్చు, వర్సటాలిటీ చూపించవచ్చు అనే దీంతోనే ఫోకస్డ్గా ఉన్నాను. వెతికాను, దొరకలేదు. లాస్ట్కి బినీటా వీడియో నాకు ఒకటి వచ్చింది. ఏది, తను ఆల్రెడీ బీజీటీలో పార్టిసిపేట్ చేసింది కదా ఫస్ట్ రౌండ్ది, ఆ వీడియో తను పోస్ట్ చేసుకుంది అనమాట. అది నాకు వచ్చింది. అయితే నా ఫ్రెండ్ ద్వారా వస్తే ఇమీడియట్గా నాకు ఈ కాంటాక్ట్ కావాలి, నేను మాట్లాడారు వాళ్ళతో మాట్లాడాను.
ఇలా ఇలా అండి నేను సో అండ్ సో కొరియోగ్రాఫర్ ఫ్రమ్ సౌత్, సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడతాను షోకి అంటే, వాళ్ళు ఒకటేసారి ఫస్ట్ కాల్లోనే నో సార్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, మేము ఆల్రెడీ బీజీటీ చేస్తున్నాం అనేసరికి నాకు ఇంకా ఉన్న ఆశ కూడా వెళ్ళిపోయింది. అరే సరే ఓకే లైట్ తీసుకుందాం, వెయిట్ చేద్దాం చూద్దాం ఏమవుద్దాం అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. తర్వాత ఇంకా 2 days ఉంది షూట్కి. 2 days ఉంటే నాకు ఆఫీస్కి పిలిచారు. సో ఆఫీస్కి పిలిస్తే ఏమైందంటే ఇలా కంటెస్టెంట్స్ వెతికాను, ఎవరు దొరకలేదు అన్నయ్య అంటే, మన అశ్విన్ అన్నయ్య అన్నీ టేక్ కేర్ చేస్తారు. సో అయితే మనం కొంతమందిని సెలెక్ట్ చేసి బెస్ట్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుని తీసుకుని వచ్చాం. ఇందులో నీకు ఎవరైనా నచ్చితే చూడు, బికాజ్ నువ్వు ట్రైన్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చూపించారనమాట. సరే అని అశ్విన్ అన్నయ్య ఒక చిన్న పాప ఉందిరా నాకు చాలా బాగా నచ్చింది, నీకు నచ్చుతో లేదో తెలియదు ఒకసారి చూడు అన్న. సరే అన్నయ్య అని చెప్పి చూస్తే కరెక్ట్గా నేను ఏదైతే సెర్చ్ ఎవరి కోసం అయితే ట్రై చేశానో అదే అమ్మాయి వీడియో తీసుకొచ్చి నా ముందు పెట్టారు, వినీత అనే అమ్మాయి. నాకు ఇంక ఇక్కడ 6th సెన్స్ కొట్టేసింది. అంటే ఏదో రాసి పెట్టుంది అంటే మనమే వెళ్ళి వెతికితే దొరకలేంది మన దగ్గరికే వస్తుందన్న ఫీలింగ్. సో చాలా పాజిటివ్గా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి నాకు పాజిటివ్ స్టార్ట్ అయిపోయి నేను సింగిల్ డిసిజన్ తీసేసుకున్నా, అనే పాపని ఇచ్చేయండి నేను ట్రైన్ చేసుకుంటాను అని చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే నాకు తెలిసి దానికి ముందు కూడా మీరు చాలా మందిని సెర్చ్ చేసే ఉంటారు కదా పాప కంటే ముందు. రిజెక్ట్ చాలా మందిని రిజెక్ట్ చేశాను, వీళ్ళొద్దు అన్నట్టుగా. వాళ్ళు కూడా మళ్ళీ ఈ షోకే వచ్చారు అండ్ వాళ్ళు వచ్చి కొంతమంది ఫైనల్ దాకా వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు కూడా. సో వాళ్ళందరూ నేను చూశాను. బట్ నాకు ఈ పాప బెస్ట్ అనిపించింది, నా డిసిజన్ కరెక్ట్ అని నాకు చాలా నమ్మకం ఇంకా ఎక్కువైంది ఇప్పుడు అనమాట. అంటే నా డిసిజన్ మేకింగ్ ఈజ్ నాట్ రాంగ్. స్టోరీ అంతా ఏంటంటే ఎలా ఉందంటే నాకు గురు సినిమా గుర్తొస్తుంది. ఆయన కూడా ఒకరిని నాకు ఈ అమ్మాయే కావాలని చెప్పి రితికాని పట్టుకుంటాడు, లాస్ట్కి రితిక విన్ అవుతుంది. ఫస్ట్ రితిక కూడా ఒప్పుకోదు ఓకే రానని చెప్పి, తర్వాత వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు విన్ అవుతారు. ఏదో మీరు వెంకటేష్ గారు ఆవిడ రితిక అన్నట్టు సంథింగ్ సిమిలర్ గా అనిపించింది. సో గురు అని పిలవాలేమో. సో యా ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ తనతోటి రిహర్సల్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే టామ్ అండ్ జెర్రీలా ఉంటాం అనమాట. టామ్ అండ్ జెర్రీ కొంచెం ఇప్పుడు నేర్చేసుకుంది, 4 months చేసింది కదా షో. 4 monthsలో సగం తెలుగు నేర్చేసుకుంది. మాట్లాడి బాగున్నారా అంటది, తిన్నారా అంటది. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వెళ్ళిపోయిందండి అక్కడికి అంటే వాళ్ళకి ఇమీడియట్గా ఫ్లైట్ ఉన్నింది, సో వెళ్ళిపోయారు. సో దే ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ బీజీటీ, దానికి ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ ఒక్క డైలాగ్ ఇందాక సరదాగా ప్రొనౌన్స్ చేశాను, హిట్ 3లో నానిగారు అన్న డైలాగ్, అలాంటి డైలాగ్ ఎవరన్నా అన్నారా నీకు? నువ్వు సర్వైవ్, యూ కాంట్ సర్వైవ్ హియర్ అన్నట్టు మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్? ఇది నా లైఫ్లో నేను ఇంటూనే వస్తున్నా ఒక్కొక్క స్టేజ్లో. అంటే ఫస్ట్ స్టేజ్ చెప్పాలంటే ఫస్ట్ స్కూల్ స్టేజ్లో ఇలా ఫేస్ చేశాను. అంటే టీచర్సే నాకు చెప్పడం, టీచర్సే ఇప్పుడు యాన్యువల్ డే ఉంటుంది, యాన్యువల్ డే ఉన్నప్పుడు మాకు చాలా ఇది ఉంటుంది అనమాట, డాన్స్ చేయాలి అన్నట్టుగా. సో టీచర్ మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం టీచర్ అంటే, మీ మొహాలకి డాన్స్ ఎందుకు రా, ఫస్ట్ చక్కగా చదవండి రా, ఫస్ట్ మార్క్స్ తీసుకుని రా అని తిట్టేటోళ్ళు. సరే ఓకే మనకి ఛాన్స్ ఇస్తలేరు అని చెప్పేసి అలా ఫీల్ అయ్యేటోళ్ళం. కట్ చేస్తే మళ్ళీ అదే స్కూల్లోనే బెస్ట్ డాన్సర్, అంటే ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసేసుకున్నాం అనమాట. సో మళ్ళీ కాలేజ్లో ఇంకెవరో ఒకరు ఉంటారు కదా నెగిటివ్ మాట్లాడేటోళ్ళు మనకు అగెయిన్స్ట్. ఇప్పుడు డాన్స్లో ఇప్పుడు మనకంటే అంత ఎక్కువ డాన్స్ రాకపోయిన వాళ్ళు కూడా మాట్లాడేటోళ్ళు ఉంటారు, మీరేం చేస్తారు ఎలా వెళ్తారు, అదొకటి ఫేస్ చేశాను. మళ్ళీ ఇంట్లో మా ఫాదర్ తోటే ఫేస్ చేశాను నేను. లైక్ ఏం చేస్తావు, ఏం లేదు దీంతో ఏం రాదు, నోరు మూసుకొని పనికి పోయి డబ్బులు తీసుకొని వచ్చి ఇంట్లో నా చేతికి అనేటోడు మా డాడీ. ఇలా సో ప్రతి స్టేజ్లో ఫేస్ చేసి లేదు ఇది పాసిబుల్ చేసి చూపిస్తా అనే ముందుకొచ్చాను నేను. సో అదే అవుతుంది ఇంకా. దిస్ ఈజ్ నాట్ ఎండ్, ఇదే బిగినింగ్. ఇంకా మనం ఒకటి ఏదైనా మనకు ఒక సక్సెస్ వచ్చిందంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం అని. సో ఇది నాకు ఎప్పుడు మైండ్లో ఉంటుంది. సో అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని, సో నా హార్డ్ వర్క్, నా ఫోకస్ అనేది కంటిన్యూస్గా చేసుకొని వెళ్తూ ఉంటాను. ఓకే, ఇన్ని పాజిటివ్స్ జరుగుతున్నాయి స్టార్టింగ్ నుంచి. ఇదేదో కొంచెం గట్ ఫీలింగ్ అయితే గట్టిగా ఉంటుంది, ఏదో రాసి పెట్టుంది మనకి అన్ని ఫేవర్గా జరుగుతున్నాయి. బట్ ఫినాలే మూమెంట్కి వద్దాం, కరెక్ట్గా రిజల్ట్ అనౌన్స్ చేసే ముందు మీ గట్ ఫీలింగ్ నిజంగా నేనే విన్ అవుతాను అనే గట్ ఫీలింగ్ ఉందా? టెన్షన్ పడ్డారా ఏంటి? అసలు టెన్షన్ ఉంటుంది మనకి, ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కూడా
ఆ విన్నర్స్ అనౌన్స్మెంట్ అనే టైంలో 100%. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన షోలో ఇప్పుడు ఓటింగ్స్ పెట్టారు. సో జనాలు డిసైడ్ చేస్తారు ఎవరు విన్నర్ అని. ఏమో ఇప్పుడు కొంతమంది ఆడియన్స్కి మన కొరియోగ్రఫీ నచ్చచ్చు, కొంతమంది ఆడియన్స్కి వేరే కొరియోగ్రఫీ నచ్చచ్చు, కొంతమంది ఆడియన్స్కి క్యూట్గా ఉన్న వాళ్ళు నచ్చచ్చు, కొంతమంది వాళ్ళకి డాన్స్ చేసే వాళ్ళు నచ్చచ్చు, కొంతమంది క్యూట్ చేసే వాళ్ళు నచ్చచ్చు. సో అందువల్ల ఎక్కువ టెన్షన్ పడాల్సి వచ్చింది. అదే ఆడియన్స్ చాయిస్ లేదు, ఓటింగ్స్ లేదు, ఓన్లీ మన జడ్జెస్ అంటే ఏదో ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండేదేమో. లైక్ డాన్స్ మనమే గట్టిగా చేసామనే ఫీలింగ్. ఎందుకంటే మనం డాన్స్ చేస్తే, మనం కొరియోగ్రాఫ్ చేస్తే కాన్ఫిడెంట్ ఉంటాం కాబట్టి. ఓటింగ్స్ అనేసరికి ఎక్కడికక్కడ ప్యాక్ అయిపోయి లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఓంకార్ అన్నయ్య అంత ఈజీగా ఎవరికి తెలవనియరు. ఏంటి ఎవరు విన్నరు, ఎన్ని ఓట్స్ వచ్చాయి, అసలు టెన్షన్ పెట్టి చంపేశారు మమ్మల్ని. ఆయన 1 సెకండ్ అన్నారంటే మనకి 1 సెకండ్ అయితే బట్ ఎక్కడో 98% వరకు మనకి అక్కడ మనం చేసిన పర్ఫార్మెన్స్ దానికి రెస్పాన్స్ ఇస్తారు కదా మెంటర్స్ కానీ జడ్జెస్ కానీ, దానివల్ల మనకి కాన్ఫిడెన్స్ ఉండింది. కానీ ఓటింగ్స్ అనేది చెప్పలేం, 100% చెప్పలేం. టెన్షన్స్ ఎక్కువ. సో దానివల్ల టెన్షన్ పడ్డాను. బట్ ఫైనలీ గాడ్స్ గ్రేస్ హార్డ్ వర్కే గెలిచిందని నా నమ్మకం. అంటే